అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ అధినేత మాధవిని. ఈ సంవత్సరము ప్రతి ప్రాణికి కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా అంతా మంచి జరగాలని, అందరూ ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా కోరుకుంటున్నాను. పరాభవ అంటే భయపడద్దు. దాన్ని మీరు చక్కగా వివరంగా ఒక స్పిరిచువల్ వేలో ఆలోచిస్తే గనక పరమేశ్వరి, ఈశ్వరుడు ఇద్దరూ కలిసి మనకి ఆశీర్వాదాలు అందిస్తూ మనందరికీ కూడాను మంచి చేస్తారు అని అర్థం. అది ఈరోజు నేను ఆల్రెడీ ఇప్పుడు టైం 12:30 అయిందండి. 9:30, 10 అప్పుడు ఈరోజు మా ఊర్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం, ఉగాది పురస్కారాలు అది ఈరోజే జరిపారు మాకు ఫంక్షన్. నేను కూడా వెళ్ళొచ్చాను అతిథిగా. తను చెప్పారు అక్కడ పంచాంగ శ్రవణం చేసిన గురువుగారు, మా గురువుగారే, అమ్మ పరాభవ అంటే ఈశ్వరుడు, పరమేశ్వరీదేవి, అమ్మవారు పార్వతీదేవి ఇద్దరూ కలిసి మనకి దీవెనలు అందించి చాలా వరకు బాగుంటుందమ్మా ఈ సంవత్సరము. ఎవరు ఏమీ బాధపడాల్సింది లేదు. ఒక 3 రాసుల వాళ్ళకి బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా సరే మంచి జరగాలన్నా, ఒక చెడు జరగబోతుంది దాన్ని మనం తప్పించుకోవాలన్నా, ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట ఎప్పుడు కూడా దైవనామస్మరణతో జీవితాన్ని గడపండి అమ్మ, మీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఆ పంచాంగ శ్రవణం చేసిన గురువుగారు చెప్పటం జరిగింది. అందుకని చెప్పేసి ఎవరు ఎక్కువగా ఆలోచించొద్దు, కోరికలను అధికంగా పెంచుకోవద్దు. మన ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. దానిలో మన భారతదేశము కూడా ఉంది. ఈ భారతదేశం అన్ని దేశాలకి ఒక పూజా మందిరం లాంటిది. ఈ పూజా మందిరంలో చక్కగా మనందరం కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి విలువనిస్తూ, మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటూ మనము చక్కగా ముందుకి వెళదాము. మరొక్కసారి అందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు.